ప్రతి ఒక్కరు పొలంలో కొంచెం ఖాళీ స్థలం పెట్టుకొని ఏవైనా కూరగాయ మొక్కలైతే నాటుకుంటారు. బట్ వీళ్ళకి మిగిలింది మాకు గేదెలుంటాయి కాబట్టి జొన్నసొప్ప, గెడ్డి అంటారు. జున్ను గెడ్డి ఇలాంటివి వేస్తారనమాట. వీళ్ళకి గేదెలు లేవు. సో, పంట మొత్తం ఇలాగే ఏస్తారండి. అదొచ్చేసి ముల్లంగి అనమాట. భలే పుట్టాయండి. చాలా లావుగా ఊరాయి ఈ గడ్డయితే. ఇది క్యారెట్ అనమాట. దూరం నుంచి చూస్తే కొత్తిమీరలాగా అదొచ్చేసి పొగాకులా ఉంటదనమాట. దగ్గర నుంచి చూస్తేనే క్లారిటీ వచ్చింది నాకైతే. ఇదొచ్చేసి వేరుశనగ అండి. ప్రతి ఒక్కటి ఒక చిన్న చిన్న కైలుగా డివైడ్ చేసుకొని అందులో అయితే వేస్తారనమాట. ఈ మామూలు ఎవ్రీ ఇయర్ ఇంతేనండి. వెజిటబుల్స్ అట్లా ఏస్తారు. దగ్గర దగ్గర ఇది ఒక 5 ఎకరాల పైనే ఉంటుంది ఈ బిట్. ఇదొచ్చేసి స్వీట్ కార్న్ అండి. అన్నీ అంతేనండి. ఒక 10 సెంట్లు, 20 సెంట్లు ఇలా వేస్తారనమాట. ఇదేంటో తెలుసా? నేను ఫస్ట్ నుంచి చూసి ఏంటివి గ్రీన్ కలర్‌లో ఎలా ఉన్నాయి అనుకున్నా. ఎప్పుడైనా క్యాబేజీని కొనుక్కోవడమే తెలుసనమాట. ఇలా మొక్కలు నాకు తెలీదు. సో, ఇవి చూడండి కలువ పువ్వులు, తామర పువ్వులాగా ఎంత బాగున్నాయో చూడటానికి. మిగిలిన భూమిలో వచ్చేసి మామ నువ్వులైతే వేశారండి. అండ్ అలాగే ఒక 5 సెంట్లయితే ఇలా టమాటాలేశారనమాట. ఈ మామ అయితే చాలా తెలివైన వాళ్ళు తెలుసా? ముందే చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే ముందు కర్రలు పెట్టేస్తారనమాట. మా నాన్న అలా కాదు, కాయలన్నీ కాసిన తర్వాత కర్రలు పెడతారు. సో, అదే అనమాట డిఫరెన్స్. ఇప్పుడేంటంటే కొమ్మలు బాగా పెరుగుతాయి. బాగా గాలాడుతుంది కదా! మంచిగా ఫ్లవరింగ్ వచ్చి కాయలొస్తాయనమాట. ఇలా మిడిల్‌లో అయితే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఇక్కడ 2 మంచాలేసుకొని ప్రశాంతంగా కూర్చుంటారనమాట. ఇంకొంచెం స్థలంలో ఇటుక బట్టీలైతే వేసున్నారండి. నేను ఇంతకుముందు మా పొలంలో కూడా చెప్పాను కదా! పొలాల్లో ఆల్మోస్ట్ అందరూ బంతి మొక్కలు పెంచుతారండి అని. సో, ఇక్కడ కూడా చూడండి ఖచ్చితంగా బంతి మొక్కలైతే ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి గెనెస్ తీగండి. ఒక 20-30 సెంట్లలో గెనెసైతే వేశారండి. ఇదైతే ఇత్తనపు తీగ వదిలేశారంట. అటు సైడ్ అయితే పెరుగుతున్నారండి. మా నాన్న కూడా వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి గోంగూర నాటారు. బట్ గోంగూరలో దీని పేరైతే మర్చిపోయాను. వేరే ఆకుకూర అయితే మొలిచిందండి. చూడండి బై వన్ గెట్ వన్ అనమాట.